రారే రారే యేసుని చూద్దాము, రాజుని చూద్దాము, మహారాజుని చూద్దాము. రారే 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 యేసుని చూద్దాము, రాజుని చూద్దాము, మహారాజుని చూద్దాము. దావీదు పురములో బెత్లెహేములో పశువుల పాకలో కన్య మరియకు, దావీదు పురములో బెత్లెహేములో పశువుల పాకలో కన్య మరియకు జన్మించెను జన్మించెను లోక రక్షకుడు యేసు. హల్లెలూయా ఆహా హల్లెలూయా. జన్మించెను జన్మించెను లోక రక్షకుడు యేసు. హల్లెలూయా ఆహా హల్లెలూయా. రారే రారే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క ధ్యానాంశము క్రిస్మస్ వెల్లడి చేయించినటువంటి సత్యములు లేదా క్రిస్మస్ వెల్లడి చేసేటటువంటి విషయాలు. అవును, మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మనకేమేమి విషయాలు మనకు తెలియజేస్తుంది. మరి అనేక మంది కూడా లోకరీతిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేటటువంటిది తెలియకుండానే వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పండుగ అంటే పండుగ అంతే. మరి లోకానుసారమైనటువంటి విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఆ విధంగా తమ మనసుకు తోచినట్లు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నవి ఆ విధంగా పండుగ చేసుకుంటూ ఉంటారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మము జస్ట్ అట్లా జరిగిందా, లేకపోతే ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటటువంటివి మనం తెలుసుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, మనం గ్రహించినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఇతరులకు మనం తెలియచేసినప్పుడు ఇతరులు అనేక మంది కూడా ఎంతో క్షేమాభివృద్ధి వాళ్ళు పొందుకుంటారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రభు వారి యొక్క జన్మ మనకి ఏమి తెలియచేస్తుందంటే దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియచేస్తూ ఉంది, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మరి ఊరికేనే ఆ విధంగా రాలేదు, కానీ దేవుడు ఒక చక్కని ప్రణాళిక చేసి ఉన్నాడు. తప్పిపోయినటువంటి మానవుల విషయంలో, దేవునికి దూరస్తులైనటువంటి మానవుని యొక్క విషయంలో మరి దేవుడు ఒక చక్కని ప్రణాళిక చేసి ఉన్నాడు. మరలా తిరిగి నా ప్రజలు నేను సంపాదించుకోవాలి, ఇదిగో వారు పాపము చేసి నా యొద్ద నుండి దూరం అయిపోయారు, నాకు దూరస్తులైపోయారు, మరి నా యొక్క సన్నిధిలో లేకుండా వాళ్ళు దూరం అయిపోయారు, కాబట్టి తిరిగి నా ప్రజలు నేను సంపాదించుకోవాలి, వారిని మరలా తిరిగి నా ప్రజలుగా చేసుకుని యుగ యుగములు నాతో ఉండడానికి, పరలోక రాజ్యంలో ఉండటానికి గాను ఒక చక్కని ప్రణాళిక చేయాలి అని చెప్పి దేవుడు ఆ యొక్క ప్రణాళిక చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మరి ఈ ఒక్క వచనంలోనే మనం ఎన్నో విషయాలు చూడగలం. మొట్టమొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకా ఇంత అంతా కాదు, నీవు నేను కొలత వేయలేం. దాని పొడుగు కానీ, వెడల్పు కానీ, లోతు కానీ, ఎత్తు కానీ ఏదైనా సరే మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. దేవుని బిడ్డలారా, ఎట్లా ఎదురు చూస్తూ ఉంటారు చూడండి, సంవత్సరం అంతా కూడా ఈ పండుగ చేసుకోవడానికి. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ మాసం ఎప్పుడు వస్తుంది, ఈ చలికాలం ఎప్పుడు వస్తుంది, మరి ఎప్పుడు మనం క్యారల్స్ పాడతాం, ఎప్పుడు ఒకరింటికి ఒకరు మనం వెళ్తాం, ఎప్పుడు మనం పండుగ చేసుకుంటాం, ఎప్పుడు క్రిస్మస్కే ప్రత్యేకమైనటువంటి నూతనమైనటువంటి వస్త్రాలు కొనుక్కుంటాం, మరి నూతనమైన పిండి వంటలు చేస్తాం. ఈ విధంగా మరి ఈ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ అన్నమాట, ఎదురు చూపుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. లాస్ట్ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేస్తాం, ఇప్పుడు ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని ఈ విధంగా ఆలోచిస్తారే కానీ ఈ క్రిస్మస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మన యొక్క జీవితంలో ఎలాంటి సత్యమును తెలియజేస్తుంది. ఇది దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క
ప్రేమగా మనము చూడగలము. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి యొక్క యోహాను ఎంతో చక్కగా దేవుని యొక్క ప్రేమను ఆయన తెలియచేస్తూ ఈ యొక్క సువార్త వ్రాసాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. తర్వాత ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించి ఉన్నాడు. దేవుడే మనను మొదటిగా ప్రేమించి ఉన్నాడు. ఇది కూడా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇంకను మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత మనను ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేతనే తన అద్వితీయ కుమారుడైనటువంటి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించి ఉన్నాడు. ప్రేమనే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రిస్మస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించాలి అని అనుకున్నది దేవుని యొక్క ప్రేమ. అంతేకాదు మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణము అర్పించాలి అనేటటువంటిది దేవుని యొక్క ప్రేమ. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన జన్మించాలి, అంతేకాదు పాపులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోవాలి, ఆయన తిరిగి లేవాలి, మనకు గొప్ప రక్షణ ఇవ్వాలి. క్రిస్మస్ అనగానే ప్రేమ అనేది మనకు రావాలి. ప్రేమించటం మనం నేర్చుకోవాలి. సంవత్సరం వెంబడి సంవత్సరం క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకునేటటువంటి మనలో అధికమైనటువంటి ప్రేమ మనకు రావాలి. ఆ ప్రేమ కలిగి ఉండేటకు మనము ప్రయాసపడాలి. కాబట్టి ఆ ప్రేమను మనము కలిగి ఉన్నామా లేదా? ఆ ప్రేమ మనలో కలిగి ఉంటే నిజముగా ధన్యులము. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ లేకుండా నువ్వు ఎంత క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నా కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ ప్రేమ సువార్త నువ్వు ఇతరులకు మరి ప్రకటించాలి. ఇది సువార్త. యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు, పాపులను రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. డిసెంబర్ అంతా కూడా పండుగ చేసుకుంటాము, మేము చాలా రోజులు పండుగ చేసుకుంటామని చెప్పుకుంటూ ఉంటారు. మరి డిసెంబర్ అంతా కూడా నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి ప్రేమను గురించి తెలియచేయగలుగుతూ ఉన్నావా? నువ్వు తెలియచేయగలిగినట్లయితే నువ్వెంతో ధన్యుడవు, నీవు ధన్యురాలువు. కేవలము మనము మరి పిండి వంటలు ఇచ్చేవారంగా కాదు. పిండి వంటలు ఎందుకు ఇస్తామంటే మేము ఎలా చేసామో చూడండి, ఎంత టేస్ట్గా చేసాము చూడండి కాదు. దేవుని బిడ్డలారా, పిండి వంటలు ఇవ్వటం మంచిదే, కానీ దానితో పాటు ప్రేమను పంచి ఇవ్వాలి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో దాగి ఉన్నటువంటి బ్లెస్సింగ్ వారికి మనము తెలియచేయగలగాలి. ప్రైజ్ ద లార్డ్. తర్వాత రెండవ సత్యము మనం తెలుసుకునేది ఏంటి అనంటే మరి ఇచ్చుట అనేటటువంటిది. ఇచ్చుట ఇక్కడే ఈ 3వ అధ్యాయము 16వ వచనంలోని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోనే ఈ చక్కని విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఇచ్చెను, అనుగ్రహించెను. మనకు మేలుకరముగా తన కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. చూడండి, పాపులమైన మన కొరకు, మంచి వాళ్ళం కాదు, నీతిమంతులం కాదు, ఏ మంచితనం మనలో లేనే లేదు, అలాంటి వారి కొరకు
మరి తన అద్వితీయ కుమారుడు పాపమెరుగనటువంటి యేసుక్రీస్తు వారిని, పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, నిష్కల్మషుడైన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధతలోనే గర్భము ధరించినటువంటి మరి ధరించబడినటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇచ్చుట అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆయన కనుక మరి ఆ దేవుడు తన కుమారుని మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధముగా పరలోక రాజ్యాన్ని పొందుకోగలిగేటటువంటి వాళ్ళం? పరిశుద్ధుడు, పాపము లేనటువంటి యేసయ్యను మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు, అనుగ్రహించాడు. అనుగ్రహము అంటే ఒక బ్లెస్సింగ్. అది ఆ అనుగ్రహం మనము పొందుకొనగలిగినట్లుగా, ఆయన యొక్క దయ మనం పొందుకొనినట్లుగా తన యొక్క కుమారుడిని మన కొరకు ఈ లోకంలో ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము ప్రేమని ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ప్రేమ కలిగిన వారముగా, దయ కలిగినటువంటి వారముగా, అంతేకాదు క్షమించేటటువంటి వారముగా, మరి ఈ విధముగా మనము ఇచ్చేటటువంటి అంటే మంచి విషయాలు, శ్రేష్టమైనటువంటి విషయాలు మనం ఇతరులకు పంచి ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి. ఒక కుటుంబం ఉందనుకోండి, అత్త కోడలు ఉంటే ఏం పంచి ఇచ్చుకోవాలండి? క్రిస్మస్ రోజు మరి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకొని పక్కకు పోయి ఒకరినొకరు తిట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. మరి ఒకరినొకరు ప్రేమను పంచి ఇచ్చుకోవాలి. ఒకరు మరి ఆ యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క బహుమానాలు మనము ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ విధంగా మనము చేసినప్పుడు నిజముగా దేవుడు మన ఎడల ఎంత సంతోషిస్తాడు. క్రిస్మస్ మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సందర్భంగా మంచి విషయాలు, సత్క్రియలు మనము చేసేటటువంటి వారంగా, ఇతరులకు మనము శ్రేష్టమైనవి మన ప్రేమే కానీ మన యొక్క జాలి, కనికరము, ఇంకా మరి అద్భుతమైన మంచితనము, దయాళుత్వము అనేటటువంటి ఈ యొక్క మంచి ఆత్మ ఫలమును మనము పంచి ఇచ్చేవారంగా మనం ఉన్నట్లయితే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలామంది స్వీట్స్ పంచుతారు, ఇంకా యాపిల్స్ పంచుతారు, ఇంకా పొమగ్రనేట్స్ పంచుతారు. ఇవన్నీ కూడా ప్రేమ. ఇది క్రిస్మస్ కదా, మనం ఈ పండ్లన్నీ పంచాలి అని అనుకుంటారు. అవి పంచాలి. అదేవిధంగా మన హృదయంలో నుండి మంచి ప్రవర్తన, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనేటటువంటి ఈ యొక్క మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఈ విధంగా ఇవన్నీ కూడా మనము మన ఇంట్లో వారికి, మన యొక్క పొరుగు వారికి, మరి సంఘముల వారికి మనం పంచి ఇచ్చినట్లయితే గొప్ప బ్లెస్సింగ్ దేవుని బిడ్డలారా. తర్వాత మరి మూడవదిగా మనం చూసినట్లయితే బాధ్యత అనేటటువంటిది మనకు కావాలి. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి ఈ లోకంలో పుట్టారు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఒక బాధ్యత తీసుకున్నాడు. ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు. మరి ఏదైనా తోటలో వారు ఆదాము హవ్వలు వారు పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి మరి తినకూడదు అన్నటువంటి పండు వారు తిని భుజించి వారు పాపము చేశారు. అయితే పాపము చేసినప్పుడు మరి వారు శపించబడ్డారు. ఆ యొక్క తోటలో నుండి వాళ్ళు తరిమి వేయబడ్డారు. అలాంటి పరిస్థితిలో ఆ తండ్రి ఆ విధంగా ఊరుకోలేదు. మరలా తిరిగి మరి వాళ్ళని సంపాదించుకోవాలనేటటువంటి బాధ్యత కలిగినటువంటి తండ్రిగా మనము చూస్తాం. అక్కడే మనం చూస్తామండి, ఆదికాండంలోనే 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. వారు దిగంబర్లుగా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది చర్మం? మరి అక్కడ పశువు వధించబడింది, అక్కడ గొర్రెపిల్ల వధించబడింది. అనాదిలోనే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఆ విధముగా బాధ్యత కలిగినటువంటి తండ్రిగా వారి యొక్క దిగంబరత్వమును కప్పివేయటానికి చర్మపు చొక్కాయలను చేయించాడు. ఈ రోజున బాధ్యత కలిగినటువంటి తండ్రిగా మనలను పోతే పోయారు అని వదిలిపెట్టలేదు. కానీ ఆయన మన కొరకు మరి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. బాధ్యత కలిగిన తండ్రిగా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాలి. మరి అంతేకాదు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాలి. అద్భుత కార్యాలు జరిగించి మరి 3.5 సంవత్సరములు పరిచర్య జరిగించి మరి ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన వధించబడాలి. మన పాపముల పరిహారము నిమిత్తమై ఆయన తన ప్రాణము ఇవ్వాలి. సిలువలో బలియాగముగా ఆయన అర్పించబడాలి అనేటటువంటిది ఆ ఉద్దేశించి ఆయన గొప్ప బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నిలబడ్డాడు. ఈ రోజున
క్రిస్మస్ అనేది ఒక బాధ్యతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనలో ఈ బాధ్యత ఉందా? చూడండి, యేసు ప్రభువారు మరి చక్కని కమిషన్, గ్రేట్ కమిషన్ ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. మనకు బాధ్యతలు ఇచ్చాడు. యేసు ప్రభువారు మరి వచ్చి లోకంలో జీవించి మరణించి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళకముందు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్క విషయాన్ని మనము చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి బాధ్యతను మనము కూడా చేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, క్రిస్మస్ అనేటటువంటిది ఒక బాధ్యతను మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో చక్కని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు, పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వానితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గుచ్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎంత బాధ్యతతో మరి దూత తమకు చెప్పాడు. చెప్పినప్పుడు మౌనంగా కూర్చోలేదండి, ఆ విషయాలని జాగ్రత్తగా విన్నారు. వెళ్ళాలి, ఇప్పుడు మనం ఆ శిశువును చూడాలి, ఆ రక్షకుని మనం చూడాలి అనేటటువంటి బాధ్యతాయుతంగా లేచి అక్కడికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ మరి ఏం చేశారంటే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిని. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మరి దూత వారికి చెప్పబడినటువంటి ఆ మాటలన్నీ కూడా ప్రచురం చేసిరి. చూసారండి బాధ్యత, ఎంత బాధ్యతతో వాళ్ళు ప్రవర్తించారు. చూసింది, చెప్పబడినటువంటి మాటలు మొత్తం అక్కడ ప్రచురం చేశారు. మనం చూసినా ఏం చెప్పం, విన్నా ఏం చెప్పం, ప్రభువు చెప్పమన్నా చెప్పం. మనకెందుకు వచ్చిందిలే అని అనుకుంటాం. మన వరకు మనం క్షేమంగా ఉంటే చాలు అనుకుంటాం. కాదు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు మన యొక్క బాధ్యత వహించాడు. తిరిగి తన బిడ్డలుగా చేసుకోవడానికి, నరకము నుండి, శాపము నుండి, మరణం నుండి తప్పించడానికి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే గొర్రెల కాపరులు తాము విన్న వాటిని, కన్న వాటిని అక్కడికి వెళ్ళి అక్కడ ప్రచురం చేశారు. చూసారా అండి, ఎంత బాధ్యత కలిగిన వారుగా వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఈ మాటలను గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మరి దూతలు వచ్చి ఏం చెప్పారో తెలియదు. వాళ్ళు మరి ఆ దూత వచ్చినప్పుడు ఎంత ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు వాళ్ళు ఎక్కడ చూశారో మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి బాధ్యతతో వాళ్ళు తెలియచేశారు. ఈ రోజును కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, మరణము, పునరుద్ధానమును గురించి బాధ్యతతో మనం చెప్పాలి. చెప్పినప్పుడే మరి దేవుని యొక్క దృష్టిలో మరి నిజముగా నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఆయన నీ యందు ఆనందిస్తాడు. ఈ బాధ్యతతో మరి ప్రవర్తించుట, దేవుని ప్రజలైనటువంటి వారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వారి బాధ్యతతో ప్రవర్తించుట అనేటటువంటిది అది ఎంతో దీవెనకరమో, ఆశీర్వాదకరమో. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కనికరమును మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ తండ్రి ఎలాంటి తండ్రి?
కనికరము చూపేటటువంటి తండ్రి మన ఎడల కనికరము చూపువాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎంత కనికరము కలిగిన తండ్రి అనంటే ఇంత అంత అని మనము చెప్పలేము. మనము నశించిపోట, మనము శాపగ్రస్తుల మగుట ఆయన చూడలేడు. అందుకనే ఆ కనికరముతోటి కదిలినటువంటి ఆ దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఉన్నాడు. మన పాపములన్నీ క్షమించబడినట్లుగా మన యొక్క పాప శిక్ష యావత్తు కూడా యేసుక్రీస్తు వారి మీద వెయ్యటానికి ఈ లోకంలో ఆయన జన్మింపచేశాడు. కాబట్టి దేవుని బిడలారా, ఈ యొక్క సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. క్రిస్మస్ మనకు వెల్లడి చేస్తున్నటువంటి విషయాలు: ఒకటి ప్రేమ, రెండవది మరి ఇచ్చుట, మూడవది బాధ్యత, నాలుగవది దేవుని యొక్క కనికరము. కాబట్టి ఈ విధంగా మరి ఈ సత్యాలు ఎరిగినటువంటి వారమై, ఈ సత్యాలు మనం అనేకులకు మనము చెప్పేటటువంటి వారంగా, మరి ఈ సత్యములు తెలియచేసినప్పుడు వారు కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో మేలులు పొందుకుంటారు. కనుక ఈ విధంగా ఇవన్నీ కూడా పంచి ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనను దేవునికి అప్పగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో దీవెనకరమైన శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా అయ్యా క్రీస్తు వారి యొక్క జన్మమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి, నా నాయన, అద్భుతమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియచేస్తున్నారు. పై భక్తితో తండ్రి ఈ లోకంలో జీవించినందువల్ల దానివల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు తండ్రి. మేము లోతైనటువంటి భయము, భక్తి కలిగినటువంటి వారముగా, సత్యములు ఎరిగినటువంటి వారముగా మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ అయ్యా అనేకులకు ఈ సత్యమును వెల్లడి చేయటానికి నీ కృపను దయచేయండి. క్రిస్మస్ సందేశాన్ని వింటూ ఉంటున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఒక్కొక్కరిని బలపరచండి, దీవించండి, నూతనపరచండి ప్రభువ. వారి యొక్క శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా యేసు నామములో తీసివేయబడును గాక. యేసు నామములో వారు స్వస్థత పొందుకొనుదురుగాక. హల్లెలూయా. ఇంటిలో శాంతి సమాధానాన్ని దయచేయండి. ప్రతి విధమైన దుష్ట శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావం అంతా కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఇంటిలో నూతనమైన సంతోషము, ఆనందము దయచేయండి. ఇప్పటి వరకు కూడా ఎవరికైనా మారు మనసు అనుభవం లేకపోయినట్లయితే అయా ఈ వాక్యం వినుట ద్వారా వారిలో మారు మనసు దయచేయండి. యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించుటకు నీ కృపను దయచేయండి. ఈ విధంగా క్రిస్మస్ బ్లెస్సింగ్స్ నాయన వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యమును అందించుటకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. వారిని, వారి యొక్క బిడ్డలను తండ్రి, మరి అంతేకాదు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి కొరతలన్నీ తీర్చండి. సంపూర్ణమైన ఆరోగ్యంలో భద్రపరచండి. నూరంతల వెయ్యంతల ఆశీర్వాదం వారికి మీరు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply echo back their joyous strains. Shepherds ride this jubilee, while your joyous strains prolong. What the gladsome tidings be, which inspire your heavenly song. Gloria in excelsis Deo. Come to Bethlehem and see.